అతని వద్దకు వెళ్ళి అలసిపోయి విశ్రమించటగా ఒక మర్రి చెట్టు నీడకు చేరాడు. అదే సమయంలో కొంతమంది గోపాల బాలురు అదే వృక్షం కింద భక్తి పారవస్యంలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. అట్టి వ్రతమును చూసిన రాజు అహంకార భరితుడై నిర్లక్ష్య భావనతో భగవంతుని నమస్కారం చేయకుండా ఉండెను. చివరికి వ్రతం పూర్తయిన తర్వాత గొల్లలు భక్తి భావన చేత రాజుకు వ్రత ప్రసాదము ఇచ్చెను. గర్భమును పొందిన రాజు చేస్తున్న వ్రతమును హేళన చేస్తూ రాజుననే అహంకారంలో విర్రవీగి మదమాత్సర్యములు హెచ్చగా ప్రసాదమును అక్కడే వదిలివేయను. కర్మఫలములచే రాజ్యము చేరినటువంటి వెంటనే అతని కుమారులు హఠాత్తుగా అహకారణంగా మరణించెను. అంతేగాక శత్రు రాజులు ఈ రాజ్యంపై యుద్ధం ప్రకటించెను. శోకసంద్రంలో మునిగినటువంటి రాజు విచక్షణ చేత ఇట్టి కర్మలకు కారణంగా ఆలోచించగా అతనికి జ్ఞానోదయమైనది. వెంటనే పశ్చాత్తాపం పొందిన రాజు అడవికి వెళ్ళి గోపబాలులను ప్రార్థించి క్షమించమని చెప్పి అపరాధమునకు క్షమించమని ప్రాధేయపడి తిరిగి సత్యవ్రతమును చేయబోయి వ్రత విధానము గొల్లవారి వద్ద సంగ్రహించను. రాజ్యమును చేరి సత్యనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఇట్టి వ్రతమును చేశాను. భగవద్ అనుగ్రహం కలిగి రాజు తన కుమారులను సజీవంగా పొంది ధనధాన్యాలను అష్టైశ్వర్యములను పొందెను. ఆనాటి నుండి తుంగధ్వజుడు క్రమం తప్పకుండా నియమనిష్టలతో నిత్య సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ దాన ధర్మాలు చేసి యశుకమును పొంది అంచెలను ముక్తిని పొందెను. ఇట్టి మహోన్నతమైన వ్రతరాజమని భక్తి శ్రద్ధలతో చేసేవారు, చూసినవారు, కథ విన్నవారు సత్యజీవుని అనుగ్రహమునకు పాత్రులై సర్వ సౌఖ్యములను పొందుతారు. కావున ఓ ముని శ్రేష్ఠులారా, మానవుని సర్వ దుఃఖముల నుండి విముక్తి చేయు మహిమ కలిగిన సత్యనారాయణ వ్రత విధానాన్ని, దాని ఫలితాలను ఆచరించి ముక్తి పొందిన వారి కథలను మీకు బోధించాను అని చెప్పి సూత్ర వారు శౌనకాది మహాములకు తెలిపారు. ఇట్టి 5వ వ్రతకథ అంతరార్థమును మనం పరిశీలిస్తే సర్వ సుగుణాలు కలిగిన రాజు పేదవాడైన గొల్లలు ఇచ్చిన ప్రసాదం స్వీకరించే సమయంలో రాజు అనే పదవీ వ్యామోహంలో పడి అహంకారానికి లోనవుతాడు. దీనివల్ల అహంకారం పెంచి చివరికి అది మదంగా మారి దైవ ప్రసాదమును తూలనాడి మట్టిపాలు చేసేటువంటి విధంగా అతడు కన్ను మిన్ను గానకుండా ప్రవర్తిస్తాడు. తత్ఫలితంగా కర్మఫలం చేత సంతానమును కోల్పోయి రాజ్యభ్రష్టుడై దుఃఖమును పొందుతాడు. తర్వాత దైవానుగ్రహం చే విచారణ చేసి అహమును వదిలించి కానీ వ్రతం చేసి సద్గతులను పొందను. కాబట్టి అహంకార మదములే మన సర్వ దుఃఖములకు మూలం. మన పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు మనం గమనిస్తే గర్వం, అహంకారం మనిషి పతనానికి హేతు. పెద్ద పెద్ద గాలికి నిలువెత్తు వృక్షాలు నేలకొల్తాయి. వెదురు మొక్క మాత్రం గాలితో పాటు హాయిగా ఊగి వంగి కదలకుండా నిలిచి గాలి వేగం తగ్గగానే నిటారుగా అయి ఉంటుంది. అందుకే మనం సంపద, ఆనందం, అందం, పదవి లాంటి అహంకార కారకమైన వాటి యందు విచక్షణ కలిగి వినయ విధేయతలతో సద్గుణాలను అలవర్చుకోవాలి. అందువల్ల నేను అనే అహంకారం తొలగించగలిగితే మనలో జ్ఞానం అనే సూర్యుడు ప్రకాశిస్తాడు. ఇక్కడ ఒకటే విషయం, మనము ఒక కారులో పోతున్న మంచి డ్రైవింగ్ వస్తుంది, వేగంగా పోతున్న మనల్ని మించిన మొనగాడు డ్రైవింగ్ అని చెప్పాడు. ఒక్కడు మనం దాటిపోని వేగంగా, అప్పుడు లోపల ఉన్న అహంకారం బయటకు వచ్చేస్తుంది. ఎవడన్నా వెనుక ఉన్నవాడు ఒకడు కారులో మన కారును క్రాస్ చేసుకుంటా పోదు, వీడా నాకంటే ముందు పోయేది, నిన్ను దాటిస్తా అని చెప్పి వేగం పెంచి తర్వాత ప్రమాదానికి కారణం. ఇదే అహంకారం. వాడితో వాంది, నాతో నాది అని అనుకుంటే ఈ అహంకారం ఉత్పాదనం అయ్యేదా? లేదే, వాడి గమ్యం వాడు ఉయ్యిండనేటువంటి విచారంలో పడి నీలో ఉన్నటువంటి ఆ పొద్దంతా ఉన్న ఆనందం వాడు ఓంగనే క్షణంలో ఆవిరేది. పొద్దంతా సంతోషంగా ఉన్నావు, నీ కారు క్రాస్ చేసేసరికి క్షణంలో ఆవిరేది. అంటే పోల్చుకోవడం, అహంకారం అనేది. నేను వ్రతాలు చేసేటప్పుడు స్వామి అనుగ్రహంతో అమ్మా తులసి దళాలు పెట్టినవా తల్లి అని అడిగితే ఇక ఆమె పాపం ఊగిపోతుంది. అయ్యో తులసి దళాలు తెలియదు 99 పెట్టిన ఆమె ఒక్క తులసి దళం కోసం 99 పెట్టినటువంటి సంతోషాన్ని మర్చిపోతుంది. ఇదే మనలో ఉండే తపన, అహంకారం. నేను ఎందుకు పెట్టలేదు, నాకెందుకు గుర్తురాలి, కాబట్టి భగవంతుడు బాహ్య స్వరూపుడు కాదు, భావస్వరూపుడు. కాబట్టి అహంకారం పోనంత వరకు భగవంతుడు నీ దగ్గరికి రాదు. ఇది పోయినట్టే కనపడుతుంది. కానీ నరమాంసాలు, రక్తమాంసాల్లో ఉంది. స్వామి ఒక మంచి కథ చెప్తాడు, ఈ అహంకారం ఎట్లా ఉంటుంది అని. మంచి చక్కటి హాస్యభరితమైనటువంటి కథ. ఒకరోజు ఒక గ్రామంలో ఒక స్కూల్ నడుస్తుంది, చిన్న పిల్లల స్కూల్, ప్రైమరీ స్కూల్ నడుస్తుంది. చక్కగా నడుస్తుంది, ఆనందంగా నడుస్తుంది. ఈ పిల్లలు ఎంతసేపు ఎప్పుడు ఆకారం వస్తుంది, ఎప్పుడు సెలవు వస్తుంది, ఎప్పుడు డుమ్మా కొట్టచ్చు అని చెప్పి చూస్తుంటారు. మన స్కూల్లో మన పిల్లలందరూ కూడా సెలవు అంటే ఎగిరికి అంతేస్తారు. ఈ ఊర్లో ఉన్న పిల్లలు కూడా
ఎప్పుడు స్కూల్కి సెలవు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ స్కూల్ ఒక గుడిసెలో నడుస్తుంది, ఒక పాకలో నడుస్తుంది. బిల్డింగ్ లేదు పూర్వకాలంలో కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ఒక పూరి గుడిసెలో చుట్టూ వేసి చక్కగా నడిపిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఒక రాత్రి దానికి నిప్పట్టుకుంది, గుడిసెకు నిప్పట్టుకుంది. తెల్లారేసరికి అంతా కూలిపోయింది, నిప్పట్టుకుని బూడిదైపోయింది. పాఠశాలను తెరుద్దామని వచ్చిన ఉపాధ్యాయులు చూసి ఆశ్చర్యపోయారు. పిల్లలు స్కూల్కి వద్దామని చూసి ఎగిరి కట్టేస్తారు. మా స్కూల్ అయిపోయింది, ఇక మాకు రేపటి నుంచి స్కూల్ పోయేవారా? లేదు లేదు లేదని ఒక్కడొక్కడు ₹1,00,00,000 లక్కీ ల్యాట్లో కనుక వస్తే ఎంత సంతోషపడతామో అంతకంటే రెట్టింపు ఆనందంతో ఎగిరి కంతేస్తూ, అరే కాలిపోయింది కదరా, మళ్ళీ కట్టేదాకా స్కూల్ లేదు పొండి అని చెప్పగానే ఒకడొకడు గజం గజం ఎగురుకుంటూ దుంకుకుంటూ ఇంటికి పోతున్నారు. ఆనందంగా బ్యాగులన్నీ విసిరేసుకుంటూ స్కూల్ లేదు, ఇక మనకి ఇక ఈ పాఠాల బాధ తప్పింది, సార్ల బాధ తప్పింది, దెబ్బల బాధ తప్పింది, హోంవర్క్ బాధ తప్పింది, రోజు వచ్చే బాధ తప్పింది అని చెప్పి ఎగిరి ఎగిరి గంతేసుకుంటూ పోతున్నారు. ఆ గ్రామంలోకి ఒక సాధువు వస్తున్నాడు. వస్తుంటే ఈ పిల్లలందరూ బ్యాగులు వేసుకొని పాఠశాలకు వచ్చే సమయంలో వీలైతే ఆయన ఇంటికి పోతున్నారు, 9 గంటలకు ఈ స్కూల్ పోవాలి కానీ వీళ్ళు ఇంటికి పోతున్నారని చెప్పి ఆశ్చర్యపోతూ ముందు పోయి అక్కడ ఉన్న టీచర్లకు పాపం బాధపడుతున్నటువంటి టీచర్లు పోయి అడిగినాయా, ఏంది ఆయన అందరూ స్కూల్ పోతే మీ పిల్లలకి ఇంటికి పోతున్నారంటే ఏం చేయాలి, ఈరోజు కార్యక్రమంలో మా పాఠశాల గుడిసెలు ఉండే హాల్ పోయింది, అందరూ నవ్వుకుంటూ పోతున్నారు, వీళ్ళకి పాఠాలు కావాలా, వీళ్ళకి ఎంతసేపు డుమ్మాలు కావాలి, సెలవులు కావాలి, వాళ్ళు ఎంత ఆనందంగా పోతున్నారు అని చెప్పి సాధు పిల్లల మీద కంప్లైంట్ చేసిన సాధు చేస్తే సాధు చుట్టుముట్టు చూస్తే ఒక పిల్లవాడు ఒక చెట్టు కింద ఏడుచుకుంటూ కూర్చుంది. ఆ పిల్లలందరూ స్కూల్ పోతే ఇంటికి పోతే ఈ ఒక్క పిల్లవాడు మాత్రము ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. మరి అందరూ పోతుంటే అందరు నవ్వుతుంటే వీడేంది, ఇతనికి స్కూల్ లేదని చెప్పి బాధ అవుతుందా, అయ్యో నేను పాఠాలు వినకపోతే అయ్యో పాఠాలన్నీ మిస్ అయిపోతుందని చెప్పి బాధతో ఏడుస్తున్నా, వీడేంది చెట్టు కింద కూర్చొని ఒక్కడు అని చెప్పి సార్లను అడిగితే మా స్కూల్లో అంత మంచి పిల్లలు అయితే లేరు, స్కూల్ లేకపోతే సంతోషపడే పిల్లలు ఉన్నారు తప్పితే అయ్యో స్కూల్ లేకపోయా అయ్యో పాఠాలు మిస్ అయితే మరి మంచి పిల్లలు అయితే మా దగ్గర లేరు, ఏమో మరి ఆ పిల్లగాడి మనసులో ఏముందని చెప్పి అందరికి పోయి అడిగారు. పిల్లగాడి పోయి అడిగారు. అడిగితే పిల్లవాడిని అడిగితే ఏంట్రా అందరేమో నువ్వు ఇంటికి పోతున్నావు, నువ్వే ఏడుస్తున్నావు, స్కూల్ తగలబడిపోయింది, రేపు సెలవులే కదా అంటే, సార్ మా స్కూల్ తగలబడిపోయింది, ఈ టీచర్లు తగలబడిపోలే, రేపు ఈ టీచర్లు మళ్ళీ వస్తారు ఇక్కడికి, ఈ చెట్టు కిందనే కూర్చొని పాఠం చెప్తారు మాకు. కాబట్టి మాకు ఈ ఒక్కరోజే ఆనందం, రేపటి నుంచి మళ్ళీ టీచర్లు వస్తారు, ఈ చెట్టు ఏడనైనా పాఠం చెప్పాలి టీచర్ అనేటోడు, కాబట్టి ఇక్కడికి వస్తారు, ఇక్కడ కూర్చుంటారు, మళ్ళీ మేము పాఠం వినవలసిందే, అందుకే నేను ఏడుస్తున్నాను, వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి నవ్వుతున్నారు అన్నారు. అహంకారానికి స్వామి చెప్తాడు, I go అంటాడు స్వామి. నీ దగ్గర ఈగో ఉంటే నేను నేను ఎక్కుతాను. ఇది తొలగించుకోవడానికి స్వామి అందరితో కూర్చొని భజన, అందరి స్వరాలు తగ్గట్టుగా నీ స్వరం మార్చుకొని భజన చేయి, అందరితో సమానంగా గ్రామ సేవలు, నీ ధనాన్ని సత్ఫలితం సత్ప్రయోజనం చేయడానికి భగవంతుడు పేదవాన్ని సృష్టించాలి, పుణ్యాన్ని ఆపాదించడానికి భగవంతుడు ఆ పేదవాన్ని సృష్టించాలని భావనతో కర్మ చేస్తే అహంకారం కాబట్టి సాధన ద్వారా ఇది ఒక రోజులో వచ్చేది కాదు, ఒక సంవత్సరంలో, ఒక జీవిత పర్యంతంలో కూడా రాకపోవచ్చు. అహంకారం కలిగించుకోవడం చాలా కష్టసాధ్యం, ఎంతో ఎంతో గొప్ప విశ్వాసం అడిగి ఉన్నట్టే ఉన్నది. సమయ సందర్భాలను బట్టి ఇది రెచ్చిపోయి కోల్పోయే విధంగా మనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా స్వామి భక్తులకు చెడ్డ పేరు తెచ్చే విధంగా తయారవుతుంది. కాబట్టి ఎప్పుడు కాకుండా మీ అనే మైక్య భావన, వ్యక్తి భావన నుంచి వ్యష్టి భావనకంగా సామూహిక నామంలో పలకండి, సామూహికంగా పారాయణం చేయండి, విగ్రహపారాయణం చేయండి, అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని ఇష్టపెట్టి ఈ అహంకారం అనే ఒక భావనను తొలగించడానికి స్వామి కలియుగంలో బద్దగించి అహంకారం ఎదుగుదల కట్టగట్టారు. అహంకారం స్థానంలో ప్రేమను ఇచ్చి సర్వజీవుల పట్ల, నీ పిల్లల పట్ల మాత్రమే కాదు, నీ కుటుంబ సభ్యులందరి పట్ల మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల మాత్రమే కాదు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చదు, అందరి జీవులను ప్రేమతో చూడు, అది ఏ నిజమైన రోజు చేసేటువంటి పూజ. ఆ పూజను నిరంతర సాధన ద్వారా నిర్వహించుకోండి, అహంకార గుణాన్ని తొలగించుకోండి చెప్పి ఈ 5 గ్రంథాలు కూడా సారాంశం. సత్యసాయి వ్రతకథాం పంచమోధ్యాయ సమాప్తం. సత్యసాయి బాబాకి సత్యసాయి అవతారం
लोकानिके नित्य कलयुग में साईं अवतार, त्रेतायुग में राम अवतार, कलयुग में साईं अवतार, त्रेतायुग में राम अवतार, कलयुग में साईं अवतार, त्रेतायुग में राम अवतार, कलयुग में
शरणागतये भवबन्धमोचनं साई प्रेम स्वरूपा साई प्रेम स्वरूपा सत्य स्वरूपा स्वामी सत्य स्वरूपा स्वामी षण्मुखनाथ 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 षण्मुखनाथ
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ज्योतिर्ज्योत्स्यात् सत्यं तत्तेन परिष्यञ्चामि अमृतमस्तु अमृतोपस्तरमसि प्राणाय सुपानाय स्नानाय सुदानाय स्वानाय स्वा ब्रह्मण्यै स्वाहा मध्य मध्ये पानीयं समर्पयामि नीलजुलिचक्रेस्य स्वाहा संप्रोक्ष हस्त प्रक्षाल्यामि पाद प्रक्षाल्यामि शुद्धाचमन्यं समर्पयामि महानिवेदन नैवेद्यं समर्पयामि अन्नपूर्ण माता की सद्गुरु साईनाथ महाराज की जय उगी परिश्च कर्पूरैर्नागमल्यजलितां मुक्ताचूर्णेन संयुक्तं ताम्बूलं प्रतिगृह्यतां रमासहित सत्यनारायण स्वामी देवताभ्यो नमः ताम्बूलानि च समर्पयामि हारतुలు వెలిగించుకోలేదు అదే ఏది ఇదేనా పైన పూజితుము మన సాయిని జయ సాయిని సర్వేషుని జగదీశుని పూజితుము మని జగదీశుని చిత్రవతి తీరము పరమ భవనము చిత్రవతి తీరము పరమ భవనము శ్రీయందే పార్తీశుని జగదీశుని పూజితుము మన సాయిని జయ సాయిని సర్వేషుని జగదీశుని మరువ మర్యాదల ఆరముగానే చేసి మరువ మల్లేల ములుగా చేసి పంచభక్షణ నైవేద్యములుగా చేసి పాలించే వచ్చే సాయిని జగదీశుని మహేశ్వరుని పూజితుము మన సాయిని జయ సాయిని సర్వేషుని జగదీశుని
శ్రీ సాईश्वर अर्पण वस्तु एतत् वर्षफलं भगवान् चरणारविन्दार्पणमस्तु स्वस्ति श्री विदास्य परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषा गोब्राह्मणेभ्यः शुभं समस्त सम्मङ्गलानि भवन्तु Amen.